యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరి ఆత్మకి వాళ్ళే ఉత్తరవదన దేవుని వాక్యంలో సెలవిచ్చిన విధంగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆత్మలో సిద్ధంగా ఉండండి. ఎప్పుడు ఏ భూకంపం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా కూడా మీరు భయపడరు. మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా మరి దేవుని కొరకు జీవించి సిద్ధంగా ఉంటే కనుక, పరిశుద్ధంగా మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని కాపాడటమే కాకుండా, ఒక్కవేళ అనుకోని పరిస్థితి జరిగినా కూడా దేవుడు ఆయన రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకుంటారు. అదొకటే కాదు, మరి దేవుని యొక్క రాకడ వచ్చినా కూడా మీరు ఎత్తబడి గుంపులు ఉంటారు, దేవుని రాజ్యంలో చేరుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, జ్ఞానంతో, వివేకంతో, ఆలోచనతో ఉండండి. రాబోయేది మరి యుద్ధం జరగకుండా కూడా ప్రార్థన చేయండి. ఆయన చిత్తమైతే యుద్ధం ఆపు చేస్తాడు. ఒకవేళ దేవుని యొక్క నెరవేర్పు ఉంటే కనుక మనం ఆపలేము. ఏదైనప్పటికీ మీరు ప్రతి ఒక్కరు ఆత్మలు సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.